ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో పోడు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయబంధం గుత్తగోయిగూడెంకు చెందిన రమేష్ తన భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతున్నారని ఉరివేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గూడెం వాసులు రమేష్ ను హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తన భూమిలో మొక్కలు నాటవద్దని రమేష్ పలుమార్లు అధికారులను వేడుకున్నారని తెలిపారు స్థానికులు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఇకనైనా మంత్రి సీతక్క జోక్యం చేసుకుని పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతున్నారు గూడెం వాసులు. మేము మనసు కొద్దిగా కొంచెం చూపెట్టినాం, చాలా అన్నారు. మళ్ళీ మీకు జోలికి రామన్నారు. మళ్ళీ ఇవాళ మళ్ళా మొత్తం అది అక్కడ ఇద్దరు ముగ్గురు మొత్తం మేము ఇయ్యాము, అది మీరు చూపెట్టిండ్లని అట్లా చెప్పి పెడతాను ఫారెస్ట్ వాళ్ళు. అసలు మేము ఇయ్యామంటే కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నారు, మేము ఎట్లా చదువుకోవాలి, ఎన్ని రోజులు మేము కష్టపడి దాన్ని సాఫ్ చేసినాం కదా, 5-6 పిల్లలు ఉన్నారని చెప్పినా కానీ ఇత్తలేదు. నీకు ఎక్కడ వేరే కాడ ఎక్కడ చూపెడతాం, అది మూరూమ్ కాడ చూపెట్టిండ్రు, అది మేము వద్దు అని ఆయన అసలు ఒప్పుకోలేదు. నేను అసలు ఎట్లా ఇయ్యాను నేను మందు అనేది అని తాగి చల్లిపోతాను అని నేను అసలు ఇయ్యానంటే కూడా చల్లిపోతే నీ ఇష్టం, మాకేం లేదు, మేము ఎట్లయినా పెడతామని పెట్టిండ్రు సార్. ఇట్లా చేసేది ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కొత్తది చేసుకుంటే ఆయనకు ఆపొచ్చు. మరి ఇది ఎప్పుడో నుంచి సాగు చేస్తాను. ఆయన చెట్లు కూడా పెట్టిన చెట్లు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. అంత సాగు చేస్తున్న భూమికి ఈయనకి చేసుకుంటే అటు ఏదో భయానికో దేనికో మేము లేకనో ఇటు వచ్చి బతుకుతున్నాం సార్. మేము ఎక్కడ మేము బతకాలని మేము జీవనాధారం మేము బతుకుతున్నాం. మా బతికి ఇట్లా ఆగం చేసి కరెక్ట్ కాదు కదా సార్.